ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో కార్మిక శాఖలో భవన మరియు ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకు కామన్ సర్వీస్ సెంటర్ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు శనివారం మండల పరిధిలోని అడసర్లపాడు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించగా ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న సిఐటియు అనుబంధ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 56 రకాల సమస్యలపై కార్మికుల నుండి రక్త, యూరిన్ నమూనాలను సేకరించి ఆల్ బాడీ చెకప్ రిపోర్ట్ ₹1000 ఖర్చు అవుతున్న తరుణంలో ఉచితంగా చేయడం శుభదాయకం అన్నారు. ముందస్తుగా ఉన్న ఆరోగ్య సమస్యలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుని ప్రాణాలు కాపాడుకునేదానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఎస్సి హెల్త్ కేర్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. కార్మిక సోదరులకు విజ్ఞప్తి, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరినీ ఇన్సూరెన్స్ సౌకర్యం కావాలని 1999 మనం పోరాటం చేసిన సందర్భంగా 2009లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఉమ్మడి తెలంగాణ ప్రాంతంలో మనం చట్టాన్ని సాధించుకున్నాడు. అనేక రకాల బెనిఫిట్స్ ఉండేవి. ఏ సంవత్సరంలో అంటే ఇప్పుడు 58 లోపు చనిపోతేనే డబ్బులు ఇస్తామని చెప్పేసి కొత్తగా రూల్స్ పట్టుకొచ్చారు. కానీ గతంలో మాత్రం రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెట్టినట్టు ఆనాడు మాత్రం ఎంత వయసు నుంచి చనిపోయినా సరే డబ్బులు ఇచ్చేవాళ్ళు. మనకు మర్చిపోనక వెంసూరు గ్రామంలో కార్పెంటర్ మేస్త్రి షేక్ బాషు ఖాన్ మేస్త్రి గారు 85 సంవత్సరాలు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పేసి తెలుసుకొని ఆటంకమరణం చెందాడు. ఆ రోజున జగన్ వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడు. అట్లే మన యూనియన్ డబ్బులు కూడా ₹30,000 అప్పుడు ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ నరసింహారావు గారి చేతుల మీదుగా మనం ఇప్పించడం జరిగింది. కానీ ఆ తర్వాత కాలంలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గయత్నం చేసి 58 లోపే చావాలని ఒక నిబంధన పెట్టి మనకి ఇచ్చినటువంటి కార్డుల్ని 55 వరకే, మనకు వయసు 55 వచ్చేంత వరకే పనిచేసేట్టుగా విధానం మార్చింది. దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ, సిఐటియు అనేక దఫాల్లో పట్లాడడం జరిగింది. ఎక్కడే ఉన్నటువంటి కార్మికుల్లో ఉన్నటువంటి మాలేసుకున్నటువంటి భవానీ మాలేసుకున్నటువంటి ఆ కామ్రేడు 8 సార్లు ఈ కాలంలో ధర్నాకు వచ్చాడు హైదరాబాద్, ఢిల్లీ. అట్లే ఇక్కడ నలచొక్క వేసుకున్నటువంటి మల్లయ్య గారు కుంచిపతి నుంచి ఆ కామ్రేడు కూడా ధర్నానికి వచ్చారు. ఎందుకు చేసాం ధర్నాలంటే వ్యవస్థను కాపాడటం కోసం. ఈ భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ గుర్తింపు కార్డు పొందిన ప్రతి కార్మికుడికి కూతురు వివాహం అయితే ఇచ్చేటువంటి ₹30,000 ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టాము. అలాగనే కూతురు కాన్పు కాసు ఇచ్చే డబ్బుల్ని ₹30,000 ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి, సహజంగా మరణించిన కార్మికుడికి ఇప్పుడు ₹1,30,000 ఇస్తున్నారు, దానిని ₹10 లక్షల పెంచాలనే డిమాండ్తో మేము ధర్నానికి వెళ్ళాము. యాక్సిడెంట్ అయి మరణించినటువంటి కార్మికులకి ఇప్పుడు 6 లక్షలు ఇస్తా ఉన్నారు, 6 లక్షలను 20 లక్షలు పెంచాలని చెప్పేసి డిమాండ్తో మనం వెళ్ళాము. అలాగనే మన పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. అలాగనే మన కార్మికుల్లో ఈ కార్డు పొందిన కార్మికులకి ఎవరికైనా ఇల్లు లేకపోయినా, ఇల్లు స్థలం లేకపోయినా ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి, ఇల్లు కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అలాగనే ఈ కార్డు పొందిన కార్మికుడికి ఎంత వయసు ఉన్నప్పుడు చనిపోయినా సరే సహజ మరణం కింద డబ్బులు ఇవ్వాలి, యాక్సిడెంట్ అయి మరణించినా సరే ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. అలాగనే ఈ మధ్యకాలంలో పట్టుకొచ్చారు, 7 ముద్ర వేస్తేనే మన కార్డు బతికింది, 7 ముద్ర వేస్తేనే కొత్తోడి పేరు నమోదైంది, 7 ముద్ర వేస్తేనే మన పిల్ల పెళ్లికి డబ్బులు వస్తాయి, 7 ముద్ర వేస్తేనే పిల్లని కడుపుంటే డబ్బులు వస్తాయి, మన పిల్ల కడుపైన డబ్బులు వస్తాయి. చచ్చిన తర్వాత కూడా ఆడి పిల్ల వచ్చి 7 ముద్ర వేస్తేనే మనకు డబ్బులు వస్తాయి తప్ప ఇంకో మార్గం లేకుండా ఇటీవల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టింది. దానికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేశాం. మంత్రి మల్లారెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేశాం, అయినా సరే పరిష్కారం కాలేదు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దృష్టికి కూడా 29వ తారీఖు నాడు సమస్యలతో కొన్ని వినతిపత్రాలు మన సంఘం ఇవ్వడం జరిగింది. వాట్సాప్లో స్టేటస్లో పెట్టే నిన్న మొన్న కూడా. అంటే ఏమని అడుగుతున్నాం మనం, ఈ సమస్యలన్నీ పరిష్కారం